ష్యూర్. ఆఫీస్ నుంచి రాగానే ఇద్దాం అనుకున్నానండి. పుస్తకం ధ్యాసలో పడి మర్చిపోయాను. 1 సెకండ్. అరే, ఇందులో బోనస్ 1500 పెట్టాను. ఏమైంది? షాపింగ్ ఏమైనా వెళ్ళారా? లేదు, సాయంత్రం రెస్టారెంట్కి వెళ్ళాను. ఇక్కడ ఆపు. ఇంటికి పోనీ. ఎంతైంది? 10 రూపాయలు. ఎవరది? హాయ్, నేనేనండి, కట్టానండి. మధ్యాహ్నం మీ హోటల్ నుంచి వెళ్ళిపోయాక ఈ డబ్బు కింద పడిపోయిందండి. ఆ హోటల్ వాడికి ఇస్తే మీకు ఇస్తాడే ఇవ్వడని నేనే మీకు డబ్బు ఇచ్చి వెళ్దామని వచ్చానండి. వస్తానండి. ఏ వర్షంలో ఎక్కడికి వెళ్తావు? లోపలికి రా, వర్షం తగ్గాక వెళ్దు గాని. పర్లేదు, వస్తానండి. రమ్మంటుంటే. మీరు వెళ్ళండి లోపలికి. నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను. బాలే వారే ఏబిసిడి అప్పు. పదండి అయితే. కాఫీ తీసుకో. అయ్యి బాబాయ్, తమరు చేసేవాడు ఏంటాడు బాబు? పర్లేదు, తీసుకో. నువ్వు నన్ను క్షమించాలి. ఎందుకంటే డబ్బు పోతే నువ్వే తీసావేమోనని నిన్ను అనుమానించాను. నీ నిజాయితీని శంకించాను. తమరేటండి బాబు, ఎవరైనా అట్టాగే అనుకుంటారు. ఏంటండి బాబు, ఆకాశం సిల్లిడిపోయి కురుస్తాంది వాన. కోళ్ళ పాము ఎట్టా ఉందో ఏమిటో. కోళ్ళకేమైనా అయితే నా పని ఏబిసిడి అప్పు. నీకు కోళ్ళ ఫారం ఉందా? ఆయ్, పక్కల్లో ఉందండి. నాకు నా కోళ్ళ పాము నేను అంతే. నువ్వు టీవీ చూస్తుండు, నేను 5 నిమిషాల్లో వంట చేస్తాను. ఇప్పుడు అయింది ఎందుకండి బాబు? పర్లేదులే. విజయ్, నువ్వు ఎంత స్పీడ్గా ఎదిగిపోతావురా బాబు. చదువుకున్నాడానికి వంట రాదనుకున్నానండి, కానీ బ్రహ్మాండం వండించారండి. నా జన్మలో ఇంత రుచికరమైన భోజనం తినలేని నమ్మండి. థ్యాంక్ యూ. కిట్టయ్య, హాయ్. నువ్వు ఇక్కడ పడుకో. హాయ్. కిట్టయ్య, ఐ లవ్ యూ. అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏంటి కిట్టయ్య? నేను వెళ్తానండి. అలాగే. కిట్టయ్య. అమ్మాయి గారు, మరి అదే చెప్పండి అమ్మాయి గారు. ఇప్పుడు కాదు, సాయంత్రం పార్కుకి రా, అక్కడ చెప్తాను. అలాగే విసిడి అప్పు. ఏంటి అమ్మాయి గారు ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడు మరి. ఎలా చెప్పాలో తెలియడం లేదు, సిగ్గుగా ఉంది. నీ తస్సది ఏబిసిడి అప్పు. కోడిపెట్ట గుడ్డట్టు ఆడపిల్ల సిగ్గుపడటం మామూలే కదండి. సిగ్గుపడ మరి తప్పలేదు. ఈ డొంక తిరుగులు నాకు నచ్చవు. నిన్న విషయం సూటిగా అడుగుతాను. అడగండి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు ఇష్టమేనా?
కిట్టయ్య హాయ్ కిట్టయ్య హాయ్ ఏమిటి ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టం లేకపోతే నేనేం అనుకోను. అయ్య బాబాయ్ అంత మాట అనుకోండి. అయితే నీకు ఇష్టమేనా? హాయ్ ఎట్టవేనండి, కానీ మీరు చదువుకున్నారు, నేనేమో చదువున్నాను అండి. చదువుకోకపోయినా నీ దగ్గర నీతి నిజాయితీ ఉన్నాయిగా. అమ్మడి ఉన్నాయంటారా? అట్టంటే నా కాడ ఉన్నట్టు నాకే తెలవదు. పట్టేసి మరి అయిపోయి నువ్వు పెట్టిందా? అలాగే అత్తమావలున్న ఇంటికి కోడలుగా వెళ్ళి వాళ్ళు రాచి రంపాన పెడుతుంటే భరించటం నా వల్ల కాదు. నీకు అమ్మా నాన్న లేరని ఆ రోజు హోటల్లో చెప్తుంటే విన్నాను. నువ్వంటే ఇష్టపడటానికి అది కూడా ఒక కారణం. అమ్మా నాన్న ఉన్నారని చెప్తే చీపో ఉంటుంది. పెళ్ళయ్యాక వీలు చూసుకుని నిజం చెప్పచ్చులే. ఏయ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? అమ్మా నాన్న గుర్తొచ్చారండి మా అబ్బా. రాకెట్టయ్యా, నువ్వంటే ఇష్టపడటానికి ఇంకో కారణం కూడా ఉంది. అది నువ్వు సిగరెట్ కాల్చకపోవడం. ఎలాగండి? అయితే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేగా? థ్యాంక్ యూ. మళ్ళీ తిరిగి థ్యాంక్స్ అండి. అమ్మాయి గారు మిమ్మల్ని ఒకసారి కిసింగ్ అవన్నీ పెళ్ళైన తర్వాతే. మరి పెళ్లి ఎప్పుడండి? రేపే. నాకు రేపింగ్ సెలవట్లేదండి బాబు. అబ్బా, అంటే మన పెళ్లి రేపు అని. శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు. అమ్మాయి గారు ఇంకా అమ్మాయి గారేమిటి? రాధా అని పిలవండి. అట్టగే మనం కోళ్ల ఫామ్ మధ్యన ఇల్లు కట్టుకుందాం. అక్కడి నుంచి నేను రోజు ఆఫీస్కి వెళ్ళడం ఇబ్బంది అవుతుందేమో. అట్టగా సర్లే, అయితే రోజు నేనే కోళ్ల ఫామ్కి వెళ్ళొస్తాలే. అప్పుడు వెళ్ళిపోతావేటి? కోతం సేపు కూకోవాలి. అలాగే. చూస్తా ఉంటే ఏడిపిస్తాందో తెలుసా? ఏమనిపిస్తుంది? తొలి రాత్రి దాకా ఆగడం ఎందుకు, ఇప్పుడే తొలి పనులు చేసేసుకుందాం అనిపిస్తాంది. గుళ్ళో అలాంటి మాటలు మాట్లాడకూడదు. మన బొమ్మలేంటో. ఈ ఒంటి కాలి ప్రదక్షిణాలు ఎక్కడ కనిపెట్టావే? భారతదేశంలో లేని కొత్త కొత్త మొక్కులన్నీ మొక్కుకుని నా ప్రాణం తీస్తున్నావు కదంతే. అదేమిటండి అంత పెద్ద ఆయన చిన్నపిల్లలా గెంతుతున్నాడు? అదే అదేదైనా విచిత్రమైన మొక్క ఉంటుంది. ఏమండి, అదేమిటి ఇంత సడన్ గా వచ్చి దండం పెట్టుకుంటున్నారు? అదే పెళ్ళేవో నెత్తి మీద గుడ్డేసుకుని ఒంటికాడి మీద నుంచి దండం పెట్టుకుంటాను మొక్కున్నాను, మర్చిపోయాను. ఇతను చూడడానికి గుర్తొచ్చింది. నువ్వు కూడా దండం పెట్టుకో. పదరా. మొక్క ఇంతవరకు ఒకరిని పట్టుకొని నడవకూడదు, గంతండి. ఇదొకటా? అది రూలు. సంతోషించాలే. వెళ్దాం. అరే ఉండండి. అబ్బా ఏమిటండి హడావుడి? కాసేపు కూర్చుందాం అన్నారుగా. వెళ్ళకపోతే సత్తా. ఆ? అదే నేను కాదు, నా కోళ్ళు. వెళ్దాం. అబ్బా, Congratulations.